సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు భాగ్యనగరం పల్లెబాట పడుతోంది. నగరంలోని ప్రధాన బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. గడిచిన 3 రోజుల్లోనే నగరం నుండి సుమారు 30 లక్షల మందికి పైగా ప్రయాణికులు తమ స్వగ్రామాలకు తరలి వెళ్లారు. భాగ్యనగరం నుండి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ఇతర జిల్లాలకు వెళ్లే ప్రయాణికులతో ప్రధాన కూడళ్లు కిటకిటలాడుతున్నాయి. ప్రధాన కేంద్రాలైన దిల్సుఖ్ నగర్, ఉప్పల్, ఎల్బీ నగర్, హయత్ నగర్, జేబీఎస్ బస్టాండ్లలో ప్రయాణికుల తాకిడి విపరీతంగా పెరిగింది. సమయానికి బస్సులు రాకపోవడంతో మహిళలు, వృద్ధులు, చిన్నపిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ ఎంజీబీఎస్ బస్టాండ్ నుండి పూర్తి వివరాలు అందిస్తారు. సంక్రాంతి పండుగకు మొత్తం టోటల్గా కూడా నగరవాసులందరూ పల్లెబాట పట్టారు. మొత్తం ఎంజీబీఎస్ బస్టాండ్లో చూసుకుంటే కనుక చూసుకోవచ్చు, రష్గా టోటల్గా ఊర్లలోకి వెళ్ళేటటువంటి వారితో మొత్తం ఫుల్ బిజీగా ఉన్నట్టుగా తెలుస్తుంది. సంక్రాంతి సెలవులు మొదలయ్యాయి. అయితే ప్రజలు సొంతూరు బాట పడుతున్నారు. నగరాల్లో రవాణా ప్రాంగాలన్నీ కిక్కిరిసిపోయాయి. పండుగ రద్దీతో ప్రధాన బస్టాండ్లు కిటకిటలాడుతున్నాయి. అయితే హైదరాబాద్ నుంచి రాష్ట్రానికి జనం పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. పండుగకు తెలంగాణ నుంచి ఏపీకి వచ్చే వారి కోసం ఆర్టీసీ 2000 ప్రత్యేక బస్సులను నడిపిస్తుంది. అదేవిధంగా చూసుకునే కనుక పండుగకు సొంతూర్లకు వెళ్ళే వారితో ప్రాంగణం రద్దీ నెలకొంది. ప్రయాణికులతో విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్టాండ్ కిటకిటలాడుతుంది. అదేవిధంగా ఆర్టీసీలో కూడా చూసుకునే కనుక అయితే ఎన్జీబీఎస్ కూడా సంక్రాంతి పండుగ హైదరాబాద్ నుంచి రాష్ట్రవాసులు సొంతూర్లకు వస్తున్నారు. దీంతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. జాతీయ రహదారులపైన కూడా ట్రాఫిక్ రద్దీ నెలకొంది. ముఖ్యంగా కూకట్పల్లి, మియాపూర్, ఎస్ఆర్ నగర్, దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్, హయత్ నగర్ సహా ప్రధాన డిపోలో ప్రయాణికులు బారులు తీరుతున్నారు. బస్టాండ్లలో ప్రయాణికులు ఇబ్బందులు కలగకుండా టీజీఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లను చేసింది. ప్రధాన కూడలిలో అధికారులు సీసీటీవీలతో పాటు పద్ధతిని మానిటరింగ్ చేస్తున్నారు. జేబీఎస్ బస్టాండ్ నుండి 14వ తేదీ వరకు కూడా 500కు పైగా బస్సులు ప్లాట్ఫామ్ చేశారు. ఇందులో భాగంగానే రోజువారీ 120 నుండి 160 బస్సులు నడుస్తూ ఉంటాయంటూ కూడా చెప్తున్నారు. అయితే ప్రస్తుతానికి ప్లాన్ ప్రకారం 120 బస్సులు నడుపుతున్నాము. అదనంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని బస్సుల సంఖ్యను కూడా పెంచుతామంటూ కూడా హైదరాబాద్ నుంచి రాజమండ్రి కానీ రావులపాలెం, కాకినాడ, భీమవరం, తుని, హైదరాబాద్ బస్సు సర్వీసులకు ప్లాన్ చేస్తున్నామంటూ కూడా చెప్తున్నారు. అదేవిధంగా చూసుకునే కనుక సంక్రాంతి వేళ హైదరాబాద్ నుండి విజయవాడ, కాకినాడ, విశాఖపట్నం వైపు వచ్చే బస్సులు కిక్కిరిసిపోతున్నాయి. కూకట్పల్లి బస్టాండ్లో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా 306 స్పెషల్ బస్సులను నడుపుతున్నట్టుగా తెలుస్తుంది. ఇందులో సాధారణంగా ప్రతిరోజు నడిచే 180 బస్సులతో పాటు 125 బస్సులు అయితే అదనంగా నడుపుతున్నట్లు తెలుస్తుంది. ఇక సొంత వాహనాలు, ప్రైవేట్ వాహనాలతో కాకుండా హైదరాబాద్, విజయవాడ రూట్లో భారీగా ట్రాఫిక్ కూడా పెరుగుతుంది. పండుగకు సొంతూళ్ళు వెళ్ళే వారికి ప్రయాణాలకు అయితే మొత్తం రద్దీ నెలకొంది. బస్టాండ్లన్నీ కూడా ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. అయితే స్కూళ్ళు, కళాశాలకు సంక్రాంతి సెలవులు పాటించడంతో బస్టాండ్, రైల్వే స్టేషన్లు కూడా ప్రయాణికులకు భారీగా చేరుకుంటున్నారు. సీట్ల కోసం పలు ప్రయాణికులు ప్రమాదకరంగా అయితే ప్రయాణిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి ఆ రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రైవేట్ ట్రావెల్స్ కూడా నిల్వ దోపిడీ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. కాబట్టి మనం చూసుకోవచ్చు, అయితే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పోలీసులు ముందుండి కూడా లైన్ క్యూ పద్ధతిన అయితే పంపిస్తున్నారు. ఈరోజు రేపు ఇంకా మొత్తం సెలవులు కావడం చేత, ఇటు పాఠశాలలకు కూడా సెలవులు రావడం చేత సొంతూర్లకు బయటటువంటి వాళ్ళకు మొత్తం కూడా ప్రయాణికులు కిక్కిరిసిపోయినట్టుగా తెలుస్తుంది. స్పెషల్ బస్సులో అయితే 1/3 అయితే మొత్తం చార్జ్ చేస్తున్నటువంటి దృశ్యాలను కూడా మనం చేస్తున్నాం. కాబట్టి అయితే పండుగ ప్రత్యేకత మొత్తం కూడా అయితే పట్టణం నుండి పల్లెలకు బయలుదేరుతున్నటువంటి నగరవాసులు మొత్తం కూడా నగరం మొత్తం ఖాళీ అవుతుంది అని చెప్పాలి. పల్లెబాట పట్టినటువంటి జనాలతో బస్టాండ్లు కానీ, రైల్వే స్టేషన్లు కానీ కిక్కిరిసిపోతూ ఉన్నాయి. కెమెరా పర్సన్ వెంకట్తో ప్రవీణ్, పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రసిద్ధిగాంచిన భీమవరంలో వెలిసిన శ్రీ మావుళ్లమ్మ ఆలయంలో సంక్రాంతి సంబరాలకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఫిబ్రవరి 2వ శుక్రవారం వరకు ఈ ఉత్సవాలు కొనసాగనున్నాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కాగా ఈ ఆలయంలో అమ్మవారికి 51 కేజీల బంగారంతో అలంకరణ జరుగుతుందంటున్న ఆలయ ఈవోతో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. పశ్చిమ గోదావరి జిల్లా ఇక్కడ భీమవరంలో ఉన్నాం. మావుళ్ళమ్మ టెంపుల్లో అయితే ఇక్కడ ఉన్నాం మనం. ఇక్కడ అంటే సంక్రాంతి మొదలైందంటేనే ఇక్కడ నెల రోజుల పాటు సంక్రాంతి ఉత్సవాలు మావుళ్ళమ్మ టెంపుల్ ఆలయంలో జరుగుతూ ఉంటాయి. అసలు సంక్రాంతికి సంబంధించి ఇక్కడ ప్రధాన అర్చకులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇక్కడ నెల రోజుల పాటు సంక్రాంతి సంబరాలు జరుగుతూనే ఉంటాయి మావుళ్ళమ్మ టెంపుల్లో. అది అసలు ఏ విధంగా జరుగుతాయి అంటారు? ఏంటి దీని ప్రత్యేకత ఏంటంటే? పూర్వం ఈ ప్రాంతం అంతా కూడా మామిడి చెట్లు, రావి చెట్లు, మర్రి చెట్లతో ఈ ప్రాంతం అంతా నిండి ఉండేదండి. మామిడి తోపులో అమ్మవారు వెలిశారు కాబట్టి మావుళ్ళమ్మ నామకరణంతో అమ్మవారు విరాజిల్లుతున్నారు. పూర్వం ఈ ప్రాంతంలో నూరిలు కూరగాయల పండుగతో సంఘం వారు గత 60 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు ఇక్కడ కూరగాయల వ్యాపారం చేసుకుంటూ ఉండేవారు. ఇది మొదట్లో 5 ప్రాంతాల్లో మార్కెట్ అనేవారు. తర్వాత ఆదివారం బజారాన్ని
వచ్చింది. వీళ్ళు ఇలా కూరగాయల పండుగ చేసుకుంటూ ఉంటే వీళ్ళకి అమ్మవారి యొక్క ఆశలతోటి వాళ్ళ లాభాలు వస్తే మన అమ్మవారి వల్ల వృద్ధిలోకి వస్తున్నాం. అమ్మవారికి మనం ఏదైనా వార్షికోత్సవాన్ని చేయాలని భావించినప్పుడు ప్రతి గ్రామ దేవత కూడా జ్యేష్ఠ మాసంలోనే జరుగుతూ ఉంటాయి ఉత్సవాలు. కానీ దాని విభిన్నంగా జనవరి నెలలో చేయాలని చెప్పి వీళ్ళు తలించి ఇది 62వ సంవత్సరం. 62 సంవత్సరానికి వీళ్ళు ప్రతి సంవత్సరం కూడా జనవరి 13వ తారీఖు నాడు, అంటే ఒక్కొక్క సంవత్సరం మనకి భోగి పండుగ 13, 14, 15 వస్తుంది. ఓ సంవత్సరం 14, 15, 16 వస్తుంది. వీళ్ళు అదేం పెట్టుకోకుండా జనవరి 13 నుంచి ఫిబ్రవరిలో వచ్చే 2వ శుక్రవారం నాటితోటి ఆఖరి రోజున అఖండ అన్న సమానం చేయడంగా వీళ్ళు ఆనవాయితీగా పెట్టుకున్నారు. దానిలో భాగంగా ఈ సంవత్సరం జనవరి 13వ తారీఖు నుంచి అమ్మవారి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ప్రారంభమై ఫిబ్రవరి 13 తోటి 2వ శుక్రవారం వచ్చింది ఈ సంవత్సరం. ఫిబ్రవరి 13 తోటి ఉత్సవాలు ముగుస్తాయి. ఆఖరి రోజున అమ్మవారికి అఖండ అన్న సమారం చేయడం జరుగుతుంది. దానిలో భాగంగానే మా దేవస్థానం వారి ఆధ్వర్యంలో అమ్మవారికి అష్టలక్ష్మి అలంకరణ చేయటం గత 20 సంవత్సరాల నుంచిగా మాకు పెట్టుకున్నాం. దానిలో భాగంగా ఈ సంవత్సరం కూడా చివరి 10 రోజులు కూడా అమ్మవారికి అష్టలక్ష్మి అలంకరణ చేస్తాం. ఈ జనవరి 13 పేరుపై ఫిబ్రవరి 13 ముగుస్తాయి కాబట్టి అమ్మవారిని దర్శించుకుని మనకి ఏ కోరుకోనగా నెరవేర్చే తల్లి మహాతల్లి మావులమ్మవారు కాబట్టి మనం అమ్మవారిని ఉత్సవాలు దర్శించుకుని అమ్మవారి యొక్క కృపకి పాత్రను కోరుతున్నాం. ఆలయ ఈవో గారు అయితే ఇక్కడ ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అమ్మవారికి శిలకాల కోరిక అలా మిగిలిపోయి ఉంది, బంగారు శారీ. ఈ సంవత్సరం ఉత్సవాల శారీ ఏమైనా అవకాశాలు ఉంటాయంటారా, లేకపోతే టైం పడుతుంది అంటారా? అమ్మవారిది సంపూర్ణ స్వర్ణాలంకరణతో 51.5 కేజీలు అమ్మవారికి అలంకరణ ప్రస్తుతం ఉంది. ఇది కాకుండా భక్తుల వల్ల పోగైన బంగారం 23 కేజీల బంగారం కార్యాలయంలో రెడీగా అందుబాటులో ఉంది. దీనికి 23 కేజీలతో ప్రస్తుతం ఆభరణాలు తయారు చేయించడానికి ఉన్నతాధికారుల అనుమతి ఉత్తర్వుల కోసం నివేదన జరిగింది. తొందరలో అనుమతి ఉత్తర్వులు వస్తాయని ఆశాభావంతో ఉన్నాము. దాంతో కలిపి అమ్మవారి 75 కేజీలు స్వర్ణ వస్త్రాలంకరణ పూర్తవుతుంది. అంటే స్వర్ణ వస్త్రం అంటే అమ్మవారిని సంపూర్ణంగా స్వర్ణాభరణాలతో అలంకరణ అన్నది ప్రధానమైన ఉద్దేశం. అందులో 51.5 కేజీలు ఇప్పటికీ అలంకరణ జరిగింది. ప్రస్తుతం 365 రోజులు అలంకరణలో ఇంత పెద్ద ఎత్తున బంగారం ఉంది ఇక్కడ భీమవరంలోనే. అంటే మిగతా బంగారం ఎక్కువ ఉంటూ ఉండొచ్చు, కానీ 364 రోజులు బంగారం ఎక్కువ సంపూర్ణంగా అలంకరణలో ఉన్నది ఇక్కడే. ఈ 51.5 కేజీలు బంగారం 180 కేజీలు వెండితో అమ్మవారు లోపల ఉన్నారు, అలంకరణలో ఉన్నారు. ఇదాక 23 కేజీలు రెడీగా మనకి భక్తులతో సమర్పించిన బంగారం మనకి కార్యాలయంలో అందుబాటులో ఉంది. దానికి కమిషనర్ ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంది. అనుమతి ఉత్తర్వుల కోసం గౌరవ శాసనసభ్యుల వారు కూడా చాలా విశేష ప్రయత్నం చేస్తారు. తొందరలో సానుకూలంగా ఉత్తర్వులు రాగానే ఈ పని మొదలయ్యి మరో 10 కేజీలు పోగి మొత్తం 100 కేజీలతో అమ్మవారు సంపూర్ణమైన అలంకారంతో చూసి భాగ్యం అమ్మవారి అనుగ్రహంతో సాధ్యం అవుద్దని 2 సంవత్సరాలైనా అవుద్దని ఆశాభావంతో. సంక్రాంతి ఇక్కడ ఉత్సవాలు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో స్టార్ట్ అవుతాయి. ఆ రోజు నుంచి కూడా నెల రోజుల పాటు కూడా ఇక్కడ అమ్మవారి శ్రీ మావులమ్మవారి ఉత్సవాలు అయితే నెల రోజులు జరుగుతాయి. అంటే జనవరి 13 స్టార్ట్ అవుద్ది, అలాగే ఫిబ్రవరి 2వ శుక్రవారానికి క్లోజ్ అవుద్ది అని చెప్పి అంటున్నారు. ఇక్కడ ఆలయ అధికారులు అయితే అర్చకులు అయితే అంటే వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకోకుండా అన్ని సదుపాయాలు కూడా తీసుకున్నామంటున్నారు. అలాగే ఆలయానికి 51 కేజీల బంగారంతో ఇప్పుడు కూడా నిత్యం అలంకరణ జరుగుతూనే ఉంటుంది. మొత్తం 75 కేజీల బంగారము, ఇంకొక 25 కేజీలు వస్తే మొత్తం 100 కేజీలతో శారీ మొత్తం అన్నీ కూడా అలంకరణలు మొత్తం అన్నీ కూడా సమకూర్చుకునే విధానంగా ఎదరికెళ్తారని చెప్పి ఆలయ ఈవో గారు చెబుతున్నారు. ఇది ఇక్కడ తాజా విషయం అవుతాయి. కెమెరా పర్సన్ బాబీతో సతీష్, భీమవరం, మావులమ్మ టెంపుల్ నుంచి రాజు న్యూస్. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగనుంది. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి కీలక అడుగు పడింది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం తాజాగా మున్సిపల్ ఓటర్ల తుది జాబితాను విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో ఓటర్ల వివరాలను వెల్లడించింది. మొత్తం ఓటర్ల సంఖ్య 51,92,220గా నమోదైంది. పురుషులు 25 లక్షలు కాగా మహిళలు 26 లక్షల ఓటర్లు ఉన్నారు.
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగనుంది. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి కీలక అడుగుపడింది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం తాజాగా మున్సిపల్ ఓటర్ల తుది జాబితాను విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో ఓటర్ల వివరాలను వెల్లడించింది. మొత్తం ఓటర్ల సంఖ్య 51,92,220గా నమోదైంది. అందులో పురుషులు 25 లక్షలు కాగా మహిళలు 26 లక్షల ఓటర్లు ఉన్నారు. ఏపీలో మద్యం ధరల పెంపు, అన్ని బాటిళ్లపై ఎంఆర్పీ పెంపు, బాటిల్కు గరిష్టం ధర 10 వరకు పెరుగుదల. రిటైలర్ మార్జిన్ 1% పెంచారు. మార్జిన్ పెంపు కారణంగా ధరల సవరణ. బార్లు, రిటైల్ షాపుల్లో ఒకే ధర విధానం ఉండనుంది. ఒకే మద్యం, ఒకే ఇన్వాయిస్ ధర అమలు. ఏపీలో మద్యం ధరలు పెరిగాయి. అన్ని బాటిళ్లపై ఎంఆర్పీని పెంచారు. బాటిల్కు గరిష్టంగా 10 రూపాయల వరకు ధర పెరిగింది. రీటైలర్ మార్జిన్ 1% పెంపుతో ధరలను సవరించారు. బార్లు, రీటైల్ షాపుల్లో ఒకే ధర విధానం అమలు చేయనున్నారు. ఒకే మద్యం, ఒకే ఇన్వాయిస్ ధర అమలు కానుంది. కేసీఆర్ హయాంలో జరిగిన జిల్లాల అశాస్త్రీయ విభజనను త్వరలో సరిచేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాచరికాన్ని ప్రతిబింబించేలా ఉన్న రాచకొండ కమిషనరేట్ పేరు మాత్రమే తాను మార్చినట్లు రేవంత్ తెలిపారు. మాజీ సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ నాయకులు పాలనకు ఆటంకాలు కలిగించేలా చూస్తున్నారని రేవంత్ దుయ్యపట్టారు. రాష్ట్రంలో సుపరిపాలన అందించడమే తన ధ్యేయమని రేవంత్ అన్నారు. గెజిటెడ్ ఉద్యోగుల క్యాలెండర్ డైరీ ఆవిష్కరణలో మాట్లాడిన రేవంత్ మాజీ సీఎం కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. దేవతలు యాగాలు చేసినప్పుడు శుక్రాచార్యుడు రాక్షసులకు కులగురు, మారీచుడు లాంటి రాక్షసులు దేవతలు చేసే యజ్ఞాలను ఎప్పుడు భగ్నం చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటారు. అట్లనే ఈరోజు కూడా ఒక శుక్రాచార్యుడు ఫామ్ హౌస్లో ఉండి మారీచుడు ఇలాంటి రాక్షసులు అసెంబ్లీకి వచ్చి దేవతలు చేసే యాగాలను, యజ్ఞాలను భగ్నం చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటారు. అది పురాణాల నుంచి ఈరోజు ప్రజాస్వామ్యం వరకు మనం కళ్ళతో చూస్తున్నాం. కాబట్టి అలాంటి వాళ్ళ గురించి మనము వాళ్ళ మాటలు, వాళ్ళ చేతల్ని మనం అర్థం చేసుకొని సమయస్ఫూర్తితోని ముందుకు వెళ్ళాలని నా సూచన కుటుంబ సభ్యులుగా. ఈరోజు మన ప్రభుత్వానికి పెద్ద దిక్కు ఉండాల్సిన ఆయన ఈ ప్రభుత్వానికి పెద్ద దిక్కు లేనంత పరిస్థితి కల్పించేసి హాయిగా పోయి హ్యాపీగా ఫామ్ హౌస్లో ఉన్నాడు. ఇక సోదరుడిగా నేను మీ దగ్గరకు వచ్చిన ఈ సమస్యల్ని, ఈ అప్పులను, వీటన్నిటిని కూడా బాధ్యతాయుతంగా నెరవేర్చడానికి నిరంతరం పనిచేస్తున్నాను. ముఖ్యమంత్రి పదవి వస్తే చాలా సంతోషంగా ఉండొచ్చామని కాకముందు అనుకున్నా. ఇప్పుడు ఇంకా బాధ్యత పెరిగింది, నాకు బరువు పెరిగింది. అంతకుముందు పార్టీ అధ్యక్షుడిగా 12 గంటలు పనిచేస్తే సరిపోయేది. ఇప్పుడు 18 గంటలు పనిచేసినా కూడా సరిపోవడం లేదు. ఇది సంతృప్తినిచ్చే బాధ్యత. ఇది నేను బరువుగా చూడట్లేదు, బాధ్యతగా చూస్తున్నా. ఉతగానే సికింద్రాబాద్ మీద కక్ష కట్టి సికింద్రాబాద్ను మొత్తం మాయం చేస్తున్నాను. అసలు సికింద్రాబాద్ పేరు ఉన్నదేడా, నేను తీసిందేడా? హైదరాబాద్ డిస్టిక్లోనే సికింద్రాబాద్ ప్రాంతం కూడా ఉంది. నేనేం దాన్ని ముట్టుకోలేదు కదా. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అట్లనే యాజిటీస్గా ఉంది. మేడ్చల్, మల్కాజ్గిరి గతంలోనే జిల్లా పెట్టారు, అదే పేరు అట్లనే ఉంది. సైబరాబాద్ ఎప్పుడో పెట్టింది, అదే అట్లనే ఉంది. అంతకుముందు సైబరాబాద్ కమిషనరేట్ ఉంది. ఒకటి వాళ్ళకి కావాల్సిన రాచకొండ దొరల కోట పేరు పెడితే గదొక్కటి తీసినాయా? గదొక్కటి ఒకవేళ చేస్తే గీస్తే కన్నా కోటల పేర్లు మనకెందుకు, రాజుల పేర్లు మనకెందుకు అని సామాన్యుల పేర్లు ఉంటే బాగుంటుందని. రాచకొండ అనేది తెలుసు కదా, దేవరకొండ, రాచకొండ, పద్మనాయకుల కోటలు అవి. వారికి నచ్చినట్టు అవి పెట్టినట్టున్నాడు. అది ఇర్రేషనల్గా ఉంది అని చెప్పి భువనగిరి జిల్లా అని చేసినాం. రాచకొండను ఫ్యూచర్స్, రంగారెడ్డి జిల్లాను
ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ చేసినాం. ఎందుకంటే మనం ఆడ పెద్ద నగరమే కట్టుకోబోతున్నాం. రేపు పొద్దుగాల మండలాలు, రెవెన్యూ డివిజన్లు, జిల్లాలు పునర్వ్యవస్థీకరించడానికి ఒక జ్యుడిషియల్ కమిషన్ లాగా వేసి అందులో నిపుణులందరినీ పెట్టి అన్ని ప్రాంతాలు పర్యటన చేసి అందరి ప్రజల అభిప్రాయం తీసుకొని మండలాలలో 10% ± జనాభా ఒకే రకంగా ఉండేటట్టు, రెవెన్యూ డివిజన్లలో కూడా సమానమైన మండలాలు ఉండే విధంగా, జిల్లాలలో కూడా పాపులేషన్ 10% ± పెట్టుకొని ఒక ట్రాన్స్పరెంట్ గవర్నెన్స్ అందించడానికి ఒక పూర్తి స్థాయిలో కార్యాచరణ తీసుకొని దానికి సంబంధించి కూడా ఎవరికి తెలియకుండా సీక్రెట్గా మనం ఇంట్లో కూర్చొని చేసేది లేదు. పూర్తి స్థాయిలో అసెంబ్లీలో డిబేట్ చేసి అందరు సూచనలు తీసుకున్నాకనే గైడ్ లైన్స్ ప్రిపేర్ చేసి అపాయింట్ చేస్తాము. ఎవరు ఎలాంటి అపోహలు కొత్త ఏదో జరిగిపోతుందని, జిల్లాల పేర్లు తీస్తురని, పెడుతుండ్రని, పెట్టమని, తీయండి అని ఇవన్నీ వదిలేయండి. తెలంగాణలో కొత్త జిల్లాలపై పొలిటికల్ వార్ స్టార్ట్ అయింది. జిల్లాల విభజనపై కమిటీ వేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడంతో బీఆర్ఎస్ భగ్గుమంది. కొత్త జిల్లాలను రద్దు చేస్తే ఉద్యమం చేస్తామని బీఆర్ఎస్ స్పష్టం చేసింది. వనపర్తి, గద్వాల, నారాయణపేట జిల్లాలను రద్దు చేస్తామంటున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. పాలన సౌలభ్యం కోసం ఉమ్మడి పాలమూరును 5 జిల్లాలు చేశామని తెలిపారు. ప్రజలకు పాలన దగ్గర చేయాల్సింది పోయి దూరం చేస్తామంటున్నారని కేటీఆర్ ఫైర్ అయ్యారు. మీరు నిన్నగాక మొన్న మరి చూసినారో లేదో అసెంబ్లీ మంత్రి గారు చెప్తున్నారు, ఒక ఆయన రెవెన్యూ మంత్రి గారు, కేసీఆర్ గారేమో కొత్త రెవెన్యూ డివిజన్లు చేసినాడు, కొత్త జిల్లాలు చేసినాడు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాని 5 జిల్లాలు చేసిండు కేసీఆర్ గారు. నాగర్ కర్నూలు జిల్లా, వనపర్తి జిల్లా, గద్వాల జిల్లా, నారాయణపేట జిల్లా చేసినాడు. కొత్త రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేసినారు, కొత్త మండలాలు ఏర్పాటు చేసినారు. ఈ జిల్లాలో ఉండే మా లంబాడ సోదరులు, మా గిరిజన సోదరులు మీ ఆకాంక్ష నెరవేరుస్తూ తాండాలను గ్రామ పంచాయతీలు చేసిండు కేసీఆర్. మరి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్తుందో తెలుసా? కేసీఆర్ తప్పు చేసిండు, తాండాలు గ్రామ పంచాయతీలు చేసేది కాకుండా మహబూబ్ నగర్ జిల్లాను 5 ముక్కలు చేసేది కాకుండా, అందుకే వనపర్తి రద్దు చేస్తాం, నారాయణపేట రద్దు చేస్తాం, అట్లాగే గద్వాల జిల్లా కూడా రద్దు చేస్తామని చెప్పి నిన్నగాక మొన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రెవెన్యూ మంత్రి గారు ప్రకటిస్తా ఉన్నాడు. శాస్త్రీయంగా చేయలేదు, వీటన్నిటిని తీసేస్తామంటున్నాడు. మరి తీసేస్తే నారాయణపేట లూకుంటారా, గద్వాలో లూకుంటారా, వనపర్తితో లూకుంటారా? ఆలోచించండి. కలెక్టర్లను మీ గడప దగ్గర తీసుకొచ్చి కేసీఆర్ కూర్చోబెడితే కాదు ఇవన్నీ ఎత్తేస్తాం అని చెప్పి అలా రేవంత్ రెడ్డి మాట్లాడుతుంటే చూస్తా ఊరుకుందామా? ఆలోచన చేయండి. నేను రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా, మీరు గద్వాల జిల్లా ముట్టినా, వనపర్తి జిల్లా ముట్టినా, నారాయణపేట జిల్లా ముట్టినా అక్కడ అగ్గి ఉట్టిచ్చే బాధ్యత బీఆర్ఎస్ తీసుకుంటది. అక్కడే ఉద్యమాలకు కూడా శ్రీకారం చుడతామని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నా. పిచ్చి పొరపాట్లు చేయకండి. నీకు అధికారం ఇచ్చింది నీ అడ్డమైన అబద్ధపు హామీలను చూసి మోసపోయి ప్రజలు అవకాశం ఇచ్చినారు. నీకు చేతనైతే ఇచ్చిన హామీలు నెరవేర్చు. 420 హామీలు ఇచ్చినావు కదా, నెరవేర్చు. పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టుపై సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది. తెలంగాణ పిటిషన్కు విచారణ అర్హత లేదని స్పష్టం చేసింది. రిట్ పిటిషన్ తెలంగాణ ప్రభుత్వం ఉపసంహరించుకుందని, సివిల్ సూట్ ఫైల్ చేస్తామన్న తెలంగాణ ప్రభుత్వం మహారాష్ట్ర, కర్ణాటక వాదనలు వినాల్సి ఉందని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. పోలవరం నల్లమల సాగర్ తో ఎవరికీ నష్టం లేదన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. కాళేశ్వరంపై తాము ఎప్పుడూ అభ్యంతరం చెప్పలేదని అన్నారు. తెలంగాణకు ఏ విధంగా నష్టం జరుగుతుందని, తెలుగు జాతి ప్రయోజనాల కోసం అభ్యంతరాలు ఉండకూడదని తెలిపారు. పోలవరం పూర్తయితే ఏపీకి ఏ రాష్ట్రం పోటీనే ఉండదని తేల్చి చెప్పారు. అవసరమైతే మిగతా రాష్ట్రాలకు తామే నీళ్లు ఇవ్వగలమని అన్నారు. 2027 జూన్ పుష్కరాలకు ముందే పోలవరం పూర్తి చేస్తామని స్పష్టం చేశారు చంద్రబాబు. కృష్ణా గ్రావిటీ అంటే ₹1 ఖర్చు పెట్టకుండా మనం ఇరిగేషన్కి ఇచ్చే అవకాశం. ఇక్కడ వాడుకున్న నీళ్లు శ్రీశైలంలో పొదుపు చేసి రాయలసీమకి ఇచ్చాం. ముందు ప్రారంభం మాత్రం పట్టిసీమ 10 ఏళ్లు బ్రహ్మాండంగా సర్వీస్ చేసింది పట్టిసీమ. అది లిఫ్ట్. రేపు రాబోయే జూన్ నుంచి గ్రావిటీతో కృష్ణాకు నీళ్లు వస్తాయి. ఇక్కడ నుంచి మనం అనుకున్న ప్రాజెక్ట్ మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకుంటే నేరుగా ఏదైతే మనం నల్లమల సాగర్, ఈ రోజు నేను మొన్న కూడా అప్పీల్ చేసే తెలంగాణకు కానీ అందరికి కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఎవ్వరికి నష్టం లేని ప్రాజెక్ట్. కాళేశ్వరం ఉంది, ఆంధ్రప్రదేశ్ కు పైన ఉంది. అక్కడ ఈ రోజు ఒక ప్రాజెక్ట్ కట్టారు. విభజన జరిగిన తర్వాత మనం అబ్జెక్ట్ చేయలేదు, ఎందుకంటే సర్ప్లస్ వాటర్ ఉంది, వాళ్ళు కూడా వాడుకుంటే మంచిదని వాళ్ళు వాడుకున్నట్టుగా క్లియరెన్స్ అని ఇచ్చారు, ముందుకెళ్లారు. ఈ రోజు కిందన ఇది వాళ్ళు వదిలిపెట్టి
పెట్టిన నీళ్లే పోలవరానికి వస్తాయి. పోలవరానికి నల్లమల సాగర్కి నీళ్లు తీసుకుపోయి వాడుకుంటే అవసరం అయితే నాగార్జున సాగర్ లో శ్రీశైలంలో మనం వాడుకున్న నీళ్లు ఇక్కడ వాడుకుంటాం కాబట్టి కొన్ని మిగిలితే ఆ నీళ్లు తెలంగాణ రాయలసీమ పూర్తిగా వాడుకునే పరిస్థితి వస్తుంది. నేను ఆ మాటే చెప్పాను. మీకు ఏ విధంగా నష్టం ఇది మీరు చేసినప్పుడు నేను ఏమాత్రం కూడా అబ్జెక్ట్ చేయలేదు, చేయకూడదు కూడా. తెలుగు జాతి ఒకటే, అందరం కలిసి పని చేసుకుంటా అని చెప్పాం. అదే సమయంలో 87% పోలవరం పనులు పూర్తి చేశాం. డయాఫామ్ వాల్ మొత్తం గోదావరిలో కలిసిపోతే మళ్ళీ కొత్త డయాఫామ్ వాల్ కట్టి ఈ సంవత్సరం 87% మొన్నే పూర్తయింది. రాబోయే మార్చికి పూర్తవుతుంది. జూన్ లోపల పుష్కరాలు లోపల ఈ ప్రాజెక్ట్ ని జాతికి అంకితం చేస్తాం. పోలవరం టు కృష్ణా గ్రావిటీ అంటే ₹1 ఖర్చు పెట్టకుండా మనం ఇరిగేషన్ కి ఇచ్చే అవకాశం. ఇక్కడ వాడుకున్న నీళ్లు శ్రీశైలంలో పొదుపు చేసి రాయలసీమకి ఇచ్చాం. ముందు ప్రారంభం మాత్రం పట్టిసీమ 10 ఏళ్లు బ్రహ్మాండంగా సర్వీస్ చేసింది పట్టిసీమ. అది లిఫ్ట్. రేపు రాబోయే జూన్ నుంచి పాలమూరు ప్రాజెక్టుపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. పాలమూరుకు జాతీయ హోదా అడగడంలో తప్పు లేదని, కానీ ఏ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వడం లేదన్నారు. విభజన చట్టంలో ఉంది కాబట్టి పోలవరానికి హోదా వచ్చిందని కిషన్ రెడ్డి తెలిపారు. అది కూడా కాంగ్రెస్ హయాంలో చట్టం చేసింది కాబట్టి పోలవరంకి జాతీయ హోదా మనం బైఫర్కేషన్ యాక్ట్ ఉంది. ఎక్కడ కూడా ఏ రాష్ట్రానికి జాతీయ హోదా పథకాలు ఇస్తలేరు ఇరిగేషన్. ఎక్కడ ఇస్తే ఇక్కడ ఇస్తాం కాబట్టి ఇక్కడ అడగడంలో తప్పలేదు. మేము కూడా అడుగుతాం, తప్పేం లేదు. మేము కూడా సపోర్ట్ చేస్తాం. తప్పేముంది అడగడంలో, తప్పేముంది అడగాల. ఇక్కడ కూడా జాతీయ హోదా ప్రాజెక్టులు కొత్తగా ఇవ్వడం లేదు. అది కూడా కాంగ్రెస్ హయాంలో చట్టం చేసింది కాబట్టి. విచారణకు అర్హత లేని పిటిషన్ వేసి ఏపీ ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తున్న పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టుకు సీఎం రేవంత్ రెడ్డి పరోక్షంగా సహకరిస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతూ రేవంత్ రెడ్డి చేసిన ద్రోహం సుప్రీంకోర్టు సాక్షిగా బట్టబయలైందని ఆయన మండిపడ్డారు. సంక్రాంతి పండుగ వేళ సీఎం రేవంత్ రెడ్డి తన రాజకీయ గురువు ఏపీ మాజీ సీఎం చంద్రబాబుకు ఓ విలువైన బహుమతి ఇచ్చారని, అదే సుప్రీంకోర్టులో వేసిన బలహీనమైన రిట్ పిటిషన్ హరీష్ రావు అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గతంలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును అడ్డుకునేందుకు ఏపీ ప్రభుత్వం రైతుల చేత రిట్ పిటిషన్లు వేయించి మరీ స్టే తెచ్చుకుంది. కానీ ఇక్కడ చేతకాని కాంగ్రెస్ సర్కార్ మాత్రం తెలంగాణకు తీరని ద్రోహం చేస్తోంది. తెలంగాణ సర్కార్పై మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మండిపడ్డారు. ఏపీ ప్రభుత్వం ఏం కోరుకుంటుందో తెలంగాణ సర్కార్ అదే చేస్తోందని విమర్శించారు. సుప్రీంకోర్టులో ఈ విషయం తేట తెల్లమైందన్నారు. ఇలాంటి వాళ్లు రాష్ట్ర ప్రయోజనాలు కాపాడతారా అని ప్రశ్నించారు. మంత్రులకు తమ శాఖల్లో ఏం జరుగుతుందో తెలియడం లేదని జగదీష్ రెడ్డి అన్నారు. జరిగింది రేవంత్ రెడ్డి సంక్రాంతి కానుకగా చంద్రబాబుకు గోదావరిని అప్పచెప్తాడని చెప్పి అనుకుంది ఏదో జరిగిపోతా ఉంది. ఎంత దౌర్భాగ్యం అంటే వాస్తవానికి ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, మంత్రులు కోర్టులకు పోయి అక్కర లేదు. వీళ్ళు చట్టసభలలో చేస్తే చాలు పనులు. ఎవరిని అమాయకులు చేద్దామని, ఎవరిని మోసం చేద్దామని మేమేదో బాగా కొట్లాడినాం, అబ్బా మేము ఇక్కడనే కాదు కోర్టులలో కూడా మేమే కొట్లాడుతున్నాం అనిపిద్దామని తెలంగాణ ప్రజలు మోసం చేద్దామని పోతున్నారా? కానీ వీళ్ళ రాజకీయ ప్రయోజనాల కొరకు గోదావరి కృష్ణలను తాకట్టు పెడుతున్నారు. గోదావరి కృష్ణలను అంపజెప్పి వీళ్ళు పదవి నిలుపుకోవడం కొరకు, వీళ్ళ మీద కేసులు రాకుండా చేసుకోవడం కొరకు, కేంద్రం నుంచి బీజేపీ నుంచి తోలు కాపాడుకోవడం కొరకు చేస్తున్న దుర్మార్గం ఇది. నేను చంద్రబాబు నాయుడు రూమ్లో తీసుకుపోయి చెవులో చెప్తే ఒక్క మాట, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపేసిండు అని. మరి చంద్రబాబు నాయుడు గారికి చెవులో చెప్తే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపినోడు మరి బనకచెర్లను కూడా ఆపమని ఎందుకు చెప్పలేను? ముఖ్యమంత్రి మాటల్లోనే స్పష్టంగా అర్థమవుతుంది. ఆయన కనుక చెప్పితే చంద్రబాబు నాయుడు వింటాడు, ఏదైనా చేస్తాడు అని ముఖ్యమంత్రి చెప్పండి స్వయంగా. మరి నువ్వు చెప్తే రాయలసీమ లిఫ్ట్ పని సగం అయిపోయిన లిఫ్ట్ని ఆపినోడు మొదలే పెట్టని బనకచెర్లను ఎందుకు ఆపుతలేడు అంటే ముఖ్యమంత్రి చెప్తలేడు అన్నట్ట. ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఉల్లు బనాయించడానికి పంపిండా సుప్రీంకోర్టుకు? ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఉత్తర కుమార్ని చేద్దామని పంపిండా సుప్రీంకోర్టుకి? దేనికి పోయినట్టు? మరి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ విషయంలోనే చూపించిన నీ ప్రతిభను ఎందుకు బనకచెర్ల విషయంలో చూపిస్తలేవు రేవంత్ రెడ్డి? ఎందుకు పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్లో చూపిస్తలేవు? ఎందుకు అనుమతిస్తలేవు దానికి? పోలవరం నల్లమల్ల సాగర్ లింక్ ప్రాజెక్టుపై తెలంగాణ అభ్యంతరాలను సుప్రీంకోర్టు డిస్పోజ్ చేసింది. దీనిపై స్పందించిన మంత్రి నిమ్మల నాయుడు వృధాగా సముద్రంలో కలుస్తున్న 3000 టీఎంసీల నీటిలో 200 టీఎంసీలు మాత్రమే వాడుకుంటామని స్పష్టంగా చెబుతున్నామని అన్నారు. ఈ ప్రాజెక్టు వల్ల తెలంగాణకు ఎటువంటి నష్టం లేకుండా చూస్తున్నామని తెలిపారు. గత 5 ఏళ్లలో గోదావరి వరద నీరు 1,53,000 టీఎంసీల నీరు వృధాగా సముద్రంలో కలిసింది.
రాష్ట్ర విభజన తర్వాత గోదావరి ఎగువన కాళేశ్వరంకు ఏ మాదిరిగా అనుమతి ఇచ్చారో ఆ విధంగా దిగువన పోలవరం నల్లమల సాగర్ కు అనుమతి ఇవ్వమని కోరుతున్నట్లు మంత్రి తెలిపారు. ఆనాడు రాష్ట్ర విభజన తర్వాత కాళేశ్వరాన్ని తెలంగాణ నిర్మాణం చేస్తున్నా మేము అడ్డుకోలేదని మంత్రి నిమ్మల రామనాయుడు గుర్తు చేశారు. పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి మేము ముందు నుండి కూడా చెప్తూ ఉన్నాం. ఏదైతే ప్రతి సంవత్సరం కూడా గోదావరి వరద జలాలు వృధాగా 3000 టీఎంసీల నీరు సముద్రంలో కలిసిపోతూ ఉందో ఆ నీటిలోనే వరద కాలం 100 రోజుల్లో రోజుకి 2 టీఎంసీలు చొప్పున ఓన్లీ 200 టీఎంసీలు మాత్రమే మేము ఉపయోగించుకుంటాం. ఇంకా 2800 టీఎంసీలు సముద్రంలో ఉప్పు నీటిలో కలిసిపోతుందని మొదటి నుంచి మేము చెప్తూ ఉన్నాం. గత 50 సంవత్సరాల గోదావరి వరద నీరుని చూస్తే రికార్డులు చెప్తూ ఉన్నాయి. 1,53,000 టీఎంసీల నీరు వృధాగా సముద్రం ఉప్పు నీటిలో కలిసిపోయినటువంటి పరిస్థితి. అంతెందుకు ఈ సంవత్సరం చూసినా కూడా మరి 4,600 టీఎంసీల నీరు వృధాగా సముద్రంలో కలిసిపోయేటువంటి పరిస్థితి. అటువంటి వృధాగా సముద్రంలో కలిసిపోతున్నటువంటి నీటి నుండే ఈ పోలవరం నల్లమల సాగర ప్రాజెక్టుకి మేము రూపకల్పన చేస్తాం. మేము కూడా అడుగుతూ ఉన్నాం. ఆ రోజు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా కాళేశ్వరం ప్రాజెక్టుకి గోదావరికి ఎగువన కాళేశ్వరం ప్రాజెక్టుకి రాష్ట్ర విభజన తర్వాత ఏ రకంగా అనుమతులు ఇచ్చారో అదే రకంగా పోలవరం నల్లమల సాగర్కి అనుమతులు ఇమ్మని కోరుతూ ఉన్నాం. ఎందుకంటే ఎగువ రాష్ట్రం నిర్మాణం చేస్తే ఎంతో కొంత కింద రాష్ట్రానికి నష్టం ఉండవచ్చు తప్ప కింద రాష్ట్రం దిగువ రాష్ట్రం ప్రాజెక్టు నిర్మాణం చేసుకుంటే నష్టం అంటే ఏదైనా జరిగితే బంగాళాఖాతానికి జరుగుతుంది తప్ప ఇంక ఏ రాష్ట్రానికి నష్టం జరగదనే విషయం స్పష్టంగా ఎవరిని అడిగినా కూడా చెప్పేటువంటి పరిస్థితి. ఆ రోజు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేస్తూ ఉన్న గోదావరిలో పుష్కలంగా నీళ్లు ఉన్నాయి కాబట్టి మేము ఎటువంటి అడ్డంకులు సృష్టించాలా. అందుకనే ఈ రోజు కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉన్నారు. ఈ రోజు పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టు పూర్తయి అటు రాయలసీమ ఆంధ్ర ప్రయోజనాలు తీరితే నీళ్లు మిగిలితే తెలంగాణ కూడా ఉపయోగించుకునేటువంటి సౌకర్యం ఉంటుందని, అంటే ఈ రకంగా 2 రాష్ట్రాలు బాగుండాలి, తెలుగు జాతి బాగుండాలి అనేటువంటి ఆలోచనతోటే ఈరోజు ఇక్కడ ప్రభుత్వం పనిచేస్తున్న విషయాన్ని. చంద్రబాబు క్రెడిట్ చోరీలో నిష్ణాతుడని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. భోగాపురం ఎయిర్పోర్టు కూడా తన క్రెడిటేనంటూ అబద్దాలు చెప్తున్నారని మండిపడ్డారు. భూ కేటాయింపులు, అనుమతులు, పునరావాసం ఇలా అన్ని వైసీపీ హయాంలోనే జరిగాయన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేట్ పరం చేయడానికి చంద్రబాబు సహకరిస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ హయాంలోనే 32 లక్షల ఉద్యోగాలు ఎంఎస్ఎంఈల ద్వారా తెచ్చామని అన్నారు. చంద్రబాబు ఈ 18 నెలల్లోనే 3.7 లక్షల కోట్లు అప్పు చేశారని అన్నారు. తిరుమల వెంకటేశ్వర స్వామితో ఆటలు ఆడుకోవద్దని అంబటి హితవు పలికారు. భోగాపురం ఎయిర్పోర్టు దాన్ని త్వరలోనే జాతికి అంకితం చేస్తాము అనేటువంటి మాట మాట్లాడారు. అంటే ఆయన జాతికి అంకితం చేస్తాను, ఈ క్రెడిట్ అంతా నాదేను అనేటటువంటి బాడీ లాంగ్వేజ్ తో క్రెడిట్ చోరీ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు భోగాపురం ఎయిర్పోర్ట్ కి 15,000 ఎకరాలు కావాలన్నాడు. భూదోపిడీ చేయడానికి 15,000 ఎకరాలు కావాలంటే ప్రజలు తిరగబడ్డారు, ఉద్యమాలు చేయడం మొదలెట్టారు. 5,000 చాలన్నాడు. మన తర్వాత తగ్గొచ్చి భోగాపురం ఎయిర్పోర్టు తానే కట్టినట్టు, తానే ప్రారంభిస్తున్నట్టు, తానే జాతికి అంకితం చేస్తున్నట్టు చెప్పి క్రెడిట్ చోరీ చేసేటటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. ఏమంటాడు? 12,000 కోట్ల సాయంతో విశాఖ ఎయిర్పోర్ట్ ని కాపాడుకున్నాం అంటున్నాడు. ఆ 12,000 కోట్ల రూపాయలు స్టీల్ ప్లాంట్ ని ధారాదత్తం చేయడానికి మాత్రమే ఉపయోగిస్తున్నారు తప్ప కాపాడుకోవడం కోసం ఉపయోగించడం లేదనే విషయాన్ని దయచేసి గమనించాలని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తాం. మా ప్రభుత్వ హయాంలో 5 ఏళ్లలో ఎంఎస్ఎంఈ సెక్టార్ లో 32,79,770 ఉద్యోగాలు తీసుకొచ్చాం. అదే సోషల్ ఎకనామిక్ అదే చంద్రబాబు నాయుడు గారి హయాంలో చూస్తే 9,50,000 ఉద్యోగాలు మాత్రమే చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చి 9.5 లక్షల ఉద్యోగాలు చంద్రబాబు నాయుడు గారి హయాంలో వచ్చింది. ఇది సొల్లు పురాణం కాదు. ఇవాళ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, అసలు మా ప్రభుత్వం వస్తే కరెంట్ ఛార్జీలు పెరగవు, మా ప్రభుత్వం వస్తే అధికంగా భారాలు పెరగవు అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ బాధుడే బాధుడు. 18 నెలల్లో కరెంటు ఛార్జీల రూపంలో 20,135 కోట్ల రూపాయలు ఇవాళ ప్రజల మీద భారం వేసే పరిస్థితి చేస్తున్నారు.